నిన్న విడుదలైన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ దిశలో ఒక కీలక మలుపును సూచిస్తున్నాయి. ముఖ్యంగా యువ ఓటర్ల ప్రవర్తనను సమగ్రంగా పరిశీలిస్తే దేశంలో ఒక స్పష్టమైన మార్పు వాతావరణం ఏర్పడుతోందని చెప్పవచ్చు. సాంప్రదాయ రాజకీయ ధోరణులను పక్కన పెట్టి కొత్త ఆలోచనలకు, కొత్త నాయకత్వానికి యువత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి. దశాబ్దాలుగా రాజకీయాలను ఆధిపత్యం చెలాయించిన పార్టీలకు సవాల్ విసురుతూ కొత్త పార్టీలకు అవకాశాలు కల్పించడం యువతలో పెరుగుతున్న మార్పు ఆకాంక్షకు సంకేతం. పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తమవడం, కేరళలో దీర్ఘకాల పాలనకు బ్రేక్ పడడం, తమిళనాడులో సంప్రదాయ రాజకీయ శక్తులు కొత్త శక్తుల ముందు వెనకడుగు వేయటం, ఇవి యువ ఓటర్ల మానసికతలో వచ్చిన మార్పులను ప్రతిబింబిస్తున్నాయి. ఓటర్ల గణాంకాలను విశ్లేషిస్తే ఈ మార్పుల్లో యువత పాత్ర అత్యంత కీలకమని స్పష్టమవుతుంది. యువత ఇప్పుడు కేవలం హామీలకు లేదా ఉచిత పథకాలకు ఆకర్షితులు కావడం లేదు. వారు స్పష్టమైన అభివృద్ధి, పారదర్శక పాలన, ఉద్యోగ అవకాశాలు మరియు స్థిరమైన భవిష్యత్తును కోరుకుంటున్నారు. ఫ్రీ బిల్ కంటే అవకాశాలు ముఖ్యమనే అవగాహన పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో దీర్ఘకాల పాలనపై అసంతృప్తి వ్యక్తమవడం, అధికారం కేంద్రీకరణపై వ్యతిరేక భావన పెరగడం యువతలో ఉన్న రాజకీయ అవగాహనను తెలియజేస్తుంది. అదేవిధంగా కేరళలో ఉన్న అధిక అక్షరాస్యత మరియు చైతన్యం యువ ఓటర్లను మరింత బాధ్యతాయుతమైన నిర్ణయాల వైపు నడిపించింది. ఈ ఎన్నికల ఫలితాలు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి. పాత రాజకీయ శైలులు ఇక పనిచేయవు. కేవలం ఎన్నికల హామీలు, విమర్శలు లేదా సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకర్షించడం కష్టమవుతోంది. అభివృద్ధి, సమర్థ పాలన, పారదర్శకత ఇవే ఇప్పుడు విజయానికి కీలక అంశాలు. మొత్తానికి యువ భారతం మార్పు కోరుకుంటోంది. ఆ మార్పు దిశగా అడుగులు వేయని రాజకీయ పార్టీలు భవిష్యత్తులో పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రజల ఆశలను అర్థం చేసుకుని వాటిని కార్యరూపంలోకి తీసుకురాగలిగిన వారే రాబోయే రాజకీయాల్లో విజయాన్ని సాధిస్తారు.